రేయ్ గగన్, అర్ధరాత్రి నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు రమ్మన్నారు? ఎంత ధైర్యం ఉంటే వస్తావు? వెళ్ళరా వెళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, అయ్యో దేవుడా, ఇప్పుడు నిజం బయట పడిపోతుంది అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. చిల్ మాము చిల్, రేపు నేను మీ కూతురు కలిపి ఇద్దరం వ్రతం చేయాలి అని ఆకాష్ అంటే, అవును, ముహూర్తం ఎన్ని గంటలకి అని కేపీ అంటాడు. అరే, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఎందుకు మీరు మాట్లాడి డిస్టర్బ్ చేస్తున్నారు? నన్ను మాట్లాడనివ్వండి అని ఆకాష్ అంటే, అయితే నువ్వు నా కూతురుతో కలిపి వ్రతం చేయాలంటే ఇప్పుడు ఎందుకు రావాలని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. రేపు వ్రతం పూర్తవుని అప్పుడు నువ్వు ఆకాశ గగనో తేలిపోతుంది అని శరత్చంద్ర అనుకుంటూ ఉంటాడు. నేను వ్రతానికి ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు ఏదేచ్చగా ఈ ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు అనుకుంటున్నావా? నేను వ్రతానికి మాత్రమే ఒప్పుకున్నాను, నిన్ను ఈ ఇంటి అల్లుడిగా నేను ఒప్పుకోలేదు, ఒప్పుకోను కూడాను అని శరత్చంద్ర అంటే, నేను అదే మాట్లాడడానికి వచ్చాను అని ఆకాష్ అంటాడు. ముందు డైరెక్ట్గా పాయింట్ చెప్పు, పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడతావేంటి అని మీరా అంటే, చెప్తాను పిన్ని చెప్తాను, రేపు నేను చేయబోయే వ్రతంలో మా అమ్మ పక్కన మా నాన్న కూర్చొని పూజ చేస్తాడు అని ఆకాష్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా నువ్వు మాట్లాడేదని మీరా అరుస్తూ ఉంటే, నేను నీకు చెప్పింది వినపడలేదా? రేపు మా అమ్మ పక్కన మా నాన్న కూర్చొని వ్రతం చేయాలి అని ఆకాష్ అంటే, నేను ఒప్పుకోనని మీరా అంటుంది. ఒప్పుకొని తీరాలి పిన్ని, ఒప్పుకొని తీరాలి అని ఆకాష్ అంటే, అన్నయ్య ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారా అని మీరా అంటుంది. రే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అది జరగని పని అని శరత్చంద్ర అంటే, శరత్ మామ ఒప్పుకొని తీరాలి, ధర్మం మాట్లాడుతున్నాను మామ, ఇప్పుడు భూమి పక్క అమ్మ నాన్న స్థానంలో కూర్చోటానికి మీరు అత్తయ్య ఉన్నారు ఆంటీ అని ఆకాష్ కళ్ళు కొడుతూ చెప్తూ ఉంటే, బావా నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా, ఆపు ఆపు అని భూమి చెప్తున్నా ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో, మాట్లాడకుండా ఉంటే చెప్పాలి భూమి, మీ అమ్మ నాన్న ఉన్నట్లే నా పక్కన మా అమ్మ నాన్న ఉండాలి కదా వ్రతంలో అని ఆకాష్ చెప్తాడు. రేయ్, అంటే నీ ఉద్దేశం ఏంట్రా అని శరత్చంద్ర అంటే, వేరే ఉద్దేశం ఏమీ లేదు, వాళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చొని పూజ చేస్తే చూడడానికి క్యూట్గా బాగా ఉంటుంది, అందుకే అని వ్రతం కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది చెప్పటానికే వచ్చాను, డ్యాన్స్లో పార్టీలో పడి మర్చిపోయాను నాన్న, వస్తాను అని ఆకాష్ అంటే కేపీ చాలా సంతోషంగా సరే అని చెప్తూ ఉంటాడు. మీరా కోపంగా వార్నింగ్ ఇస్తుంటే, హే అటువైపు ఏం చూస్తున్నావు, నువ్వు కొంచెం ముందుగా వచ్చేయాలి, అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి, టాటా బాబాయ్ అంటూ ఆకాష్ అంటాడు. సీ యూ టుమారో భూమి అంటూ ఆకాష్ వెళ్ళగానే, ఏంటి భూమి వాడు ఇలా ఆర్డర్లు వేస్తున్నాడు, నేను అస్సలు ఒప్పుకోను అని శరత్చంద్ర అంటే, ఏమో నాన్న నాకు తెలీదు అని భూమి అంటుంది. డాడీ వాళ్ళిద్దరూ కలిపి ప్లాన్ చేసి ఉంటారు డాడీ అని నక్షత్ర అంటే, చూడు నేను ఈ వ్రతం చేయటానికి ఒక మెట్టు దిగానని 100 మెట్లు దిగమంటే నా వల్ల కాదు, నేనైతే అంగీకరించనంటూ శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఏంటి అలా చూస్తున్నారు, మీరు ఆవిడతో కలిపి వ్రతం చేయటానికి వీల్లేదు, నాతోనే ఉండాలంటూ మీరా కేపీని లాక్కు వెళ్తుంది. చెర్రీ ఏం ఆలోచించకుండా వెళ్ళిపోతాడు. అయ్యో ఏంటి ఇలా జరిగిందంటూ భూమి కూడా గదిలోకి వెళ్తుంది. మమ్మీ ఏంటి మమ్మీ, ఇప్పుడు రేపు వాళ్ళిద్దరూ కూర్చోకపోతే ఈ వ్రతం జరగదు, అప్పుడు అక్కడ ఆకాశ గగన అన్నది తెలియదు కదా అని నక్షత్ర అంటే, లేదు రేపైతే వ్రతం జరిగే తీరాలి అని అప్పుడు అంటుంది. తర్వాత ధ్రువ, అమ్మ తారా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగటంతో, అత్తయ్య గదిలో కన్నయ్య అని తారా చెప్తుంది. అదేంటి నీకు ఒక్కదానికే పడుకోవటానికి భయం వేసి అత్తయ్య గదిలోకి వెళ్తున్నావా అని ధ్రువ అంటే, కాదు అన్నయ్య, నేను అత్తయ్య కాళ్ళు పట్టడం కోసం వెళ్తున్నా అని తారా చెప్తుంది. అదేంటి నువ్వు బాన్స్ బ్రతకడం నాకు అసలు ఇష్టం ఉండదు, నువ్వు కాళ్ళు పట్టడం ఏంటని ధ్రువ అంటే, మరి ఏం చేసేదన్నయ్య, గగన్ గారు నన్ను పెళ్లి చేసుకోవాలంటే అవన్నీ ఇంప్రెస్ చేయాలి, అవన్నీ బుట్టలో వేసుకోవాలి కదన్నయ్య, అందుకే తప్పటం లేదు అని తారా చెప్తుంది. సరే నీ ఇష్టం అని ధ్రువ వెళ్తాడు. తారా బ్లాక్ శారీ కట్టుకొని ఉంటుంది. శారద నిద్రపోతూ ఉంటే అప్పుడే చప్పుడు చేయకుండా కాళ్ళ దగ్గర కూర్చొని దయ్యంలాగా కాళ్ళు పట్టుకోవడంతో టక్కున శారద కళ్ళు తెరిచి దయ్యం దయ్యం అని కేకలు పెడుతూ పరుగులు పెడుతూ హాల్లోకి వస్తుంది. అమ్మ అమ్మ ఏమైందంటూ పూరి ఆకాష్ ఇద్దరు పరుగులు పెడుతూ వస్తారు. దయ్యం దయ్యం అని శారద అరుస్తూ ఉంటే, అమ్మో దయ్యమా అని ఆకాష్ కూడా శారదని గట్టిగా పట్టేసుకుంటాడు. అప్పుడే మెల్లగా తారా అక్కడికి వస్తుంది. తారా నువ్వా అని ఆకాష్ అడుగుతూ ఉంటే, మరి మా అమ్మ గదిలో ఏం చేస్తున్నావు అని పూరి అంటుంది. అత్తయ్యకి కాళ్ళు నొప్పులుగా ఉంటే పడదామని వెళ్ళానని తారా చెప్తుంది.
మా అమ్మ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని నీకేమైనా చెప్పిందా అని పూరి అంటే, అయినా నువ్వు ఈ నల్ల చీర చెంగు కట్టుకొని రావటం ఏంటి అని శారద అంటుంది. సంస్కారవంతమైన కోడలు అంటే ఇలాగే ఉండాలని సీరియల్స్లో చూశాను, అందుకే ఇలా వచ్చానని తార అంటుంది. తార ముందు ఆ ముసుగు ఆ చెంగు తీసేసేయ్ అని చెప్తాడు. అయినా ఇలా భయపెట్టడం కరెక్ట్ కాదు అని పూరి చెప్తూ ఉంటే, అమ్మ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు, పూరి కొంచెం ఆంజనేయ స్వామి దండకం చదువుదురా, నేను నిద్రపోతానని శారద వెళ్తుంది. అలాగేనని పూరి వెళ్తుంది. ఏంటి తారా ఎందుకు ఇలా భయపెట్టావు, హారర్ స్టోరీని ఎందుకు క్రియేట్ చేసావని ఆకాష్ అంటే, మీరు అత్తయ్యని ఇంప్రెస్ చేయమన్నారు కదా అందుకే ఇలా చేశానని తార అంటే, మరి లైట్ వేసుకొని చేయొచ్చు కదా అని ఆకాష్ అంటాడు. లైట్ వేసి చేస్తే నాకు సిగ్గేస్తుంది, అందుకే లైట్ ఆఫ్ చేసి వెళ్తే ఇంత సీన్ అయ్యింది అని తార అంటే, చూడు ఇంకోసారి ఇలా హారర్ స్టోరీలు అసలు క్రియేట్ చేయకు, ఇంకేదైనా కొత్తగా ట్రై చేయి అంటూ ఆకాష్ వెళ్తాడు. తర్వాత శారద నిద్రపోతూ ఉంటే ముఖానికి మంకీ క్యాప్ వేసుకొని బాల్కనీ డోర్ గుండా గది దగ్గరికి వచ్చి శారదా శారదా అని ఒక చిన్న రాయిని విసిరి పిలుస్తూ ఉంటాడు. ఈ శుభవార్త నీతో వెంటనే చెప్పాలి శారదా, నిన్ను లేపటం ఎలా అని మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని పిల్లిలాగా గదిలోకి వస్తాడు. అయితే శారదకి మెలకు వచ్చి వాటర్ తాగుతూ ఉంటే కేపీ నల్లటి మంకీ క్యాప్తో అక్కడికి ఎంట్రీ ఇవ్వటంతో శారద భయపడిపోయి గావుకేకలు పెట్టబోతూ ఉంటుంది. అయితే కేపీ వెంటనే నోరు మూసేసి శారదా శారదా నేనంటూ మంకీ క్యాప్ను తీసేసి ముఖం చూపించటంతో, ఏమండి మీరా ఎందుకు ఈ సమయంలో ఇలా వచ్చారని శారద అంటుంది. గగన్ మనం ఇద్దరం కలిపి పూజలో కూర్చోవాలని అక్కడికి వచ్చి చెప్పారు శారద, ఈ విషయం మీతో చెప్పాలనే వచ్చాను, నా కాళ్ళు నేల మీద ఆనలేదు, అందుకే డైరెక్ట్గా ఫోన్లో కాకుండా ఇలా డైరెక్ట్గా చెప్దామని వచ్చానని కేపీ చెప్పడంతో, ఏంటి గగన్ మనం ఇద్దరం కలిపి పూజలో కూర్చోటానికి ఒప్పుకున్నాడా అని శారద చాలా సంతోషపడుతూ మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి శారదా ఎందుకు ఏడుస్తున్నావు, గగన్ నన్ను నాన్న అని పిలుస్తున్నాడు తెలుసా, ఇప్పుడు నేను భూమి గగన్లని కలపటానికి ప్రయత్నిస్తున్నా కదా, అందుకే నాపై సానుభూతి మొదలైపోయినట్లు ఉంది, అందుకే గగన్ నన్ను అర్థం చేసుకుంటున్నాడు, గగన్ నన్ను నాన్న అని పిలుస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో, అయినా గగన్కి పిల్లలకి నువ్వు నాపై చెడుగా చెప్పకుండా నువ్వు మంచిగానే చెప్తూ వస్తున్నావు శారదా, నేను నీకు ఎంత ద్రోహం చేసినా నువ్వు మాత్రం అది చాలా మంచి పని చేశావు అని కేపీ అంటే, చూడండి మీరిద్దరూ కలిసి ఉండాలి, తర్వాత గగన్ మిమ్మల్ని నాన్న అని పిలిచిన తర్వాత మీరు ఇక్కడే ఉండాలన్న ఆలోచన అస్సలు చేయకండి, ఒకవేళ అలా మీరు ఆశపడితే అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే మీరా నన్ను మాటలతో చంపేస్తుంది, అది నా వల్ల కాదండి, గగన్ మీరు ప్రేమగా ఉండటమే నాకు చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని శారద చెప్తుంది. తర్వాత ఆకాష్ గిటార్ పట్టుకొని మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఉంటే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇద్దరు మత్తుగానే కొంచెం మాట్లాడుతూ ఉంటారు. చెప్తారా అని ఆకాష్ అనగానే, నేను తారాని కాదు భూమిని, ఏంటి కనిపించట్లేదా ఫోన్లో పేరు అని భూమి అరుస్తూ ఉంటే, ఓకే ఓకే భూమి గారు మీరా, చెప్పుతారా అని ఆకాష్ అంటాడు. మళ్ళీ తారా అని పిలుస్తున్నావు అని భూమి అరుస్తూ ఉంటుంది. అసలు ఆ తార నిన్ను బాగా ఇంప్రెస్ చేసినట్లు ఉంది, దాని దగ్గర అంత టాలెంట్ ఉందా, నువ్వు టాలెంటెడా అది టాలెంటెడా అని భూమి అంటే, మేమిద్దరము టాలెంటెడే కదా, యాక్చువల్లీ చెప్పాలంటే తార చాలా స్పేస్ తీసుకుందనుకోండి అని ఆకాష్ అంటాడు. ఏంటి నేను ముఖ్యమైన విషయం చెప్దామని చేస్తే తారా తారా అని మాట్లాడేసరికి నేను ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను తెలుసా అని భూమి అంటుంది. అయ్యో భూమి గారు, ఆ తారాన్ని భరించేంత శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి, మిమ్మల్ని ఉడికించడానికి అలా అన్నానులేండి, ఏంటి విషయం అని ఆకాష్ అడగటంతో, మీరు మా ఇంటికి వచ్చి మా అత్తయ్య మామయ్య ఇద్దరు కలిపి పూజలో కూర్చోవాలని మా నాన్నని భలే ఇరికించేశారు, ఇప్పుడు ఈ వ్రతం జరగదు, ఎందుకంటే మా నాన్న అస్సలు ఒప్పుకోడు అని భూమి అంటే, లేదు సడన్గా మీ నాన్న వచ్చేసరికి ఏం చెప్పాలో తెలియక నేను అలా మాట్లాడేశాను అనుకోండి, అయినా కూడా ఈ వ్రతం జరిగితేనే కదా ఇక్కడ ఉన్నది గగన్ అని అందరికీ తెలిసిపోతుంది, వాళ్ళు ఇంకా మన జోలికి రారు, మనం పూజ చేద్దాము వ్రతం చేద్దామని ఆకాష్ అంటే, అయ్యో దేవుడు ముందు కూర్చొని నేను అలా తప్పు చేయను ఆకాష్ గారు, మీరు ఏది ఏమైనా చెప్పండి నేనైతే ఒప్పుకోనని భూమి మత్తుగా మాట్లాడుతూ ఉంటుంది.